వెల్కమ్ బ్యాక్ టు ద ప్రాఫిట్ స్కిల్ ఛానల్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో మన హోస్టింగర్ నుంచి డొమైన్‌ని ఫ్లెక్సీ ఫనల్స్‌కి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది దాని మీద నేను చేయబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెసే. సో, దానికి కావాల్సింది ఫస్ట్ హోస్టింగర్‌లో మీకు ఒక ప్లాన్ ఉండాలి. ఓకేనా? హోస్టింగర్‌లో ప్లాన్ లేకపోతే నేను ఏ ప్లాన్ మీకు చూజ్ చేసుకోవాలో అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు హోస్టింగర్ వెబ్‌సైట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైసింగ్ దగ్గరికి క్లిక్ చేయండి. సో, ప్రైసింగ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత జస్ట్ చూడండి కిందనే ఇక్కడ సెకండ్ ప్లాన్ ఉంది కదా! మోస్ట్ పాపులర్ అని ప్రీమియం. సో, ఇది పర్ మంత్‌కి రూ. 139 ఓకేనా? ప్లస్ 2 మంత్స్ ఎక్స్‌ట్రా ఉంటది. సో, ఈ ప్లాన్ తీసుకుంటే ఇయర్‌కి మీకు ఆల్‌మోస్ట్ ఇయర్‌కి జస్ట్ 2200 అలా పడతది. సో, దీంట్లో ఏంటంటే 25 జీబీ స్టోరేజ్ ఇస్తాడు ఫ్రీగా. ఒక ఈమెయిల్‌కి ఒక ఈమెయిల్‌కి ఏంటంటే ఏదైతే డొమైన్ ఉందో ఆ డొమైన్‌కి 2 మెయిల్స్ ఇస్తాడు ఫ్రీగా. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్రీ డొమైన్ మీరు ఏదైతే ఇప్పుడు మన యూఎస్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి డొమైన్ కావాలో ఆ డొమైన్ కూడా మీకు ఫ్రీ. జస్ట్ రూ. 2500 మాత్రమే. సో, నేను సైన్ అప్ లింక్ కూడా కిందనిస్తాను. 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వర్డ్‌ప్రెస్ ఏదైనా సైట్స్ బిల్డ్ చేయాలన్నా వర్డ్‌ప్రెస్ కూడా ఇన్‌బిల్ట్ మీకు ఫ్రీ. ఓకేనా? సో, ఈ ప్లాన్‌ని మీరు చూజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు హోస్టింగర్‌లో లాగిన్ అయ్యి ఫ్లెక్సీ ఫనల్స్‌కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో నేను లైవ్‌లో చూపిస్తాను మీకు. సో, ఫస్ట్ హోస్టింగర్ అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. 1 సెకండ్. ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఓకేనా? క్లిక్ ఆన్ లాగిన్. సో, ఆథెంటికేషన్ కోడ్ మీ మెయిల్‌కి ఆథెంటికేషన్ కోడ్ వస్తది. సో, కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో, ఇది లాగిన్ అయ్యారు కదా! సో, లాగిన్ అయిన తర్వాత ఓకేనా? సో, ఇక్కడ లెఫ్ట్‌లో చూడండి డొమైన్స్ అని కనిపిస్తుంది కదా! సో, డొమైన్స్ క్లిక్ చేయండి. ఓకేనా? సో, డొమైన్స్ క్లిక్ చేసిన తర్వాత చూడండి. ఇక్కడ మీకు కా kavinavio.com అదే మా స్టూడెంట్‌ది. ఓకేనా? సో, ఈ డొమైన్‌ని లింక్ చేయాలి. దేంట్లో లింక్ చేయాలి? సో, ఫ్లెక్సీ ఫనల్స్‌లో లింక్ చేయాలి. సో, ఫ్లెక్సీ ఫనల్స్ కూడా లాగిన్ అవ్వాలి. సో, ఫ్లెక్సీ ఫనల్స్ కూడా నేను లాగిన్ అవుతాను. 1 సెకండ్. సో, ఫ్లెక్సీ ఫనల్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్‌లో చూడండి రైట్ సైడ్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా! ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్‌లో ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా లెఫ్ట్‌లో డొమైన్స్ అని కనిపిస్తుంది కదా! సో, ఈ డొమైన్స్ మీద క్లిక్ చేయండి. డొమైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పైన చూడండి యాడ్ న్యూ డొమైన్ ఉంది కదా! సో, యాడ్ న్యూ డొమైన్ క్లిక్ చేయాలి. ఓకేనా? ఎంటర్ డొమైన్ నేమ్ ఇక్కడ చూడండి ఏం చూపిస్తుంది? ఇక్కడున్న డొమైన్‌ని కాపీ చేయండి. ఓకేనా? ఇక్కడున్న డొమైన్‌ని కాపీ చేసి సింపుల్‌గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేశాక ఇక్కడ మీకు చూడండి ఏ రికార్డ్ ఒక వాల్యూస్ చూపిస్తుంది కదా! సో, ఇక్కడ సింపుల్‌గా ఏ రికార్డ్ అని ఉంది కదా! హోస్ట్ నేమ్ వాలిడేషన్ ఏ రికార్డ్ దగ్గర సింపుల్‌గా కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసి హోస్టింగర్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి మేనేజ్ అని ఉంది కదా! క్లిక్ ఆన్ మేనేజ్. మేనేజ్ క్లిక్ చేసిన తర్వాత డీఎన్ఎస్ నేమ్ సర్వర్స్ ఇక్కడ చూడండి లెఫ్ట్‌లో డీఎన్ఎస్ నేమ్ సర్వర్స్ దగ్గరికెళ్ళి జస్ట్ అలాగే కిందకి డ్రాగ్ ఆన్ చేసి వాడేం చెప్పాడు? ఏ రికార్డ్ అన్నాడు. అంటే టైప్ ఏ ఇక్కడ ఆల్రెడీ ఉంది. నేమ్ దగ్గర @ చూడండి ఏ రికార్డ్ దగ్గర @ చెప్పాడు. కాపీ చేసాడు. ఆల్రెడీ ఉంది. ఏ వాల్యూ ఎంతుంది? ఇక్కడ వాల్యూ దగ్గర కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పాయింట్స్ దగ్గర వాల్యూ దగ్గర పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి యాడ్ రికార్డ్ ప్రెస్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ ఏం చెప్తుంది? ఏ రికార్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆన్ యూర్ డొమైన్ అంటుంది కదా! సో, సింపుల్‌గా కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో, కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీకు సింపుల్‌గా మనం ఏ రికార్డ్ యాడ్ చేసాం కదా! సో, టోటల్ ఇక్కడ కిందకి వెళ్లి ఏ రికార్డ్స్ ఎన్నున్నాయో చూడండి. ఇవన్నీ కూడా సీనేమ్, సీఏఏ టోటల్ సీఏఏ ఉన్నాయి కదా! సో, ఏ రికార్డ్ ఎన్నున్నాయో చూడండి. సో, ఇక్కడ చూడండి ఏ రికార్డ్ ఇది మనం ఎంటర్ చేసిందిప్పుడు. సో, ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక ఏ రికార్డ్ ఉంది. ఓకేనా? సో, 2 రికార్డ్స్ ఉన్నాయి కదా! సో, మనం ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ యాడ్ చేసాం. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఫ్లెక్సీ ఫర్నాన్స్‌లోకెళ్ళి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ టు వెరిఫై. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ టు వెరిఫై. ఓకేనా? సో, క్లిక్ టు వెరిఫై క్లిక్ చేసాం కదా! ఇక్కడ చూడండి క్లిక్ టు వెరిఫై. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేయండి. ఇంకా చూడండి ఇక్కడ సెక్యూర్డ్ అని ఈ రిమైనింగ్ డొమైన్స్ వచ్చినట్టు ఇది రాలేదు. అంటే అక్కడ ఏదో ఇష్యూ ఉందని. మళ్ళీ సేమ్ హోస్టింగ్‌లోకెళ్ళి మనం యాడ్ చేసిన ఏ వాల్యూ ఇది కదా! సో, రిమైనింగ్ వేరే ఏ వాల్యూ ఉంది కదా! దీన్ని ఇక్కడ డిలీట్ చేయండి. ఓకేనా? సో, వేరే ఏ వాల్యూ దీన్ని మనం డిలీట్ చేయాలి. సో, డిలీట్ ఆప్షన్‌కి సింపుల్‌గా డిలీట్. ఓకేనా? సో, ఆప్షన్ మనం ఆల్రెడీ డిలీట్ చేసాం. డిలీట్ చేసిన తర్వాత ఒకసారి హోస్టింగర్ ప్యానెల్‌ని కూడా ఒకసారి మనం రిఫ్రెష్ చేయాలి. ఓకేనా?
హోస్టింగ్ అని రిఫ్రెష్ చేసాం. మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ రికార్డ్ అదే ఉందా? మళ్ళీ ఏమైనా యాడ్ అయ్యాయనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి సింపుల్‌గా ఏ రికార్డ్ మనం ఏదైతే యాడ్ చేసామో అదొక్కటే ఉంది. ఇప్పుడు ఫ్లెక్సీ ఫైనాన్స్‌లోకెళ్ళి ఒక్కసారి మళ్ళీ రిఫ్రెష్ చేసి ఓకేనా? సో, రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ క్లిక్ టు వెరిఫై. ఓకేనా? సో, క్లిక్ టు వెరిఫై. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు సెక్యూర్డ్ అని వచ్చింది. ఓకేనా? సెక్యూర్డ్ అని వచ్చింది కాబట్టి డైరెక్ట్‌గా డొమైన్ అనేది యాడ్ అయిపోయింది. అయితే ఈ డొమైన్‌కి ఏదైనా వెబ్‌సైట్ ఫ్లెక్సీ ఫనల్ యూజ్ చేసి బిల్డ్ చేయడం ఎలాగా? సో, ఏ విధంగా దీనికి టెంప్లేట్స్ పెట్టాలి? బిల్డ్ చేసింది ఏ విధంగా అనేది మీకు జస్ట్ శాంపుల్‌గా చూపిస్తాను. ఇన్ డీటెయిల్‌గా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా? సింపుల్‌గా 1 సెకండ్. సింపుల్‌గా జస్ట్ నేను ఔట్‌లైన్‌గా చూపిస్తాను. కొత్త ప్రాజెక్టు. ఇది నా స్టూడెంట్ కావ్యది. సో, కావ్య నోవా అనేది ఒక ప్రాజెక్ట్ చూద్దాం. ఓకేనా? సో, దీనికి ఏం చేద్దాం? లాంచ్ ఏ కోర్స్, హోస్ట్ వెబినార్, కస్టమ్ ఫన్నెల్. ఓకేనా? కస్టమ్ ఫన్నెల్ క్లిక్ చేద్దాం. ఓకేనా? క్లిక్ కస్టమ్ ఫన్నెల్. సో, క్రియేట్. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకేనా? సో, ఏదో ఒకటి ఎనీథింగ్ జస్ట్ శాంపుల్‌గా జస్ట్ ఒక వెబ్‌సైట్ ఒక వెబ్‌సైట్ కావాలి కాబట్టి జస్ట్ వెబ్‌సైట్ యాడ్ చేద్దాం. ఓకేనా? సో, చూద్దాం. ఇంగ్లీష్ స్కిల్స్ ఇక్కడ పైన ప్రొడక్ట్ లాంచ్. ఏదో ఒక సంథింగ్ ఏదో ఒక పేజ్‌ని జస్ట్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. సో, ఇందులో ఏదో ఒక టెంప్లేట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ లాంచ్. సో, అన్నీ కూడా ప్రొడక్ట్ లాంచ్ మీద ఒక్క నిమిషం. దట్స్ లోకల్ బిజినెస్. యెస్. డెంటిస్ట్. ఓకేనా? సో, ఈ డెంటిస్ట్ అనేది ఇది మనం సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? సో, సెలెక్ట్. ఓకేనా? యువర్ ప్రొడక్ట్ హాస్ బీన్ సెలెక్టెడ్ అని కదా! సో, ఆల్రెడీ ఒక టెంప్లేట్ మనం సెలెక్ట్ చేసాం. దీన్ని జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా! క్లిక్ ఆన్ ఎడిట్. నేను ఇన్ డీటెయిల్‌గా కూడా ఇంకో వీడియో చేస్తాను. జస్ట్ ఆ డొమైన్‌కి ఒక వీడియోని జస్ట్ ఒక వెబ్‌సైట్ హోస్ట్ చేయడానికి నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా? 1 సెకండ్ క్లిక్ ఆన్ ఎడిట్. ఎడిట్ చేశాం కదా! సో, ఓపెన్ అవుతుంది. సో, యువర్ లోగో అని ఉంది కదా! సో, ఇక్కడ లోగోది 1 సెకండ్. నేను లోగో కూడా పెడతాను. సో, ఇక్కడ ఉంది కదా లోగో. ఈ లోగోని చేంజ్ చేయాలనుకోండి. సింపుల్‌గా ఎగ్జాంపుల్ ఓకేనా? సో, ఆ లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ సెట్టింగ్స్ ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఇమేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! సెలెక్ట్ ఇమేజ్. ఓకేనా? ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ దగ్గర ఇక్కడ సింపుల్‌గా ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్‌ని ఏదైనా మార్చాలనుకోండి సింపుల్‌గా ఈ టెక్స్ట్ మీద సో, డబుల్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ వెల్కమ్ టు కావ్య డెంటల్ క్లినిక్. ఓకేనా? హ్మ్. బ్రౌజ్ చేసి కొల సో, జస్ట్ పెట్టాం కదా! సింపుల్‌గా ఏం లేదు. క్లిక్ ఆన్ సేవ్. అంటే ఒక డొమైన్‌ని జస్ట్ అటాచ్ చేయడమే కదా! ఈ వీడియో. సో, ఆల్రెడీ డొమైన్ లింక్ చేసాం. సో, సేవ్ అయింది కదా! సేవ్ అయిన తర్వాత సింపుల్‌గా క్లిక్ ఆన్ పబ్లిష్. ఓకేనా? ఇక్కడ చూడండి కింద యువర్ పేజ్ ఈస్ గెట్టింగ్ పబ్లిష్డ్. ప్లీజ్ చెక్ ఇన్ 2 మినిట్స్ అన్నాడు కదా! 1 సెకండ్. ఇక్కడ చూడండి కింద యువర్ పేజ్ ఈస్ గెట్టింగ్ పబ్లిష్డ్. ప్లీజ్ చెక్ ఇన్ 2 మినిట్స్. ఓకేనా? సో, ఆల్రెడీ ఓకే. అప్డేట్స్ విల్ లైవ్ ఓకే. 2 మినిట్స్‌లో ఇది అయిపోద్ది కదా! సింపుల్‌గా సో, బ్యాక్ టు ప్రాజెక్ట్స్. ఒకసారి ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేసామో ఆ ప్రాజెక్ట్‌లోకెళ్ళాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇది కదా! మనం బిల్డ్ చేసింది ఇది కాబట్టి ఇక్కడ చూడండి పైన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా! ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. ఆహ్, ఒక్క నిమిషం. ఓకేనా? ప్రాజెక్ట్ సెట్టింగ్స్ దగ్గరికొచ్చి ఎళ్ళిన తర్వాత జనరల్ సెట్టింగ్. జనరల్ సెట్టింగ్ దగ్గర ఇక్కడ చూడండి kavinova.com ఈ డొమైన్‌ని మనం ఆ డొమైన్‌కి లింక్ చేయాలి ఈ పేజ్‌ని. సో, సేవ్. ఓకేనా? సేవ్ చేసిన తర్వాత సో, ఆటోమేటిక్‌గా ఒక 3 మినిట్స్ పడతది మొత్తం అంతా కూడా లింక్ ఇవ్వడానికి అని చెప్తుంది చూడండి. సో, సింపుల్‌గా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ దగ్గరికొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేజ్ సెట్టింగ్స్‌లోకెళ్తే ఇంకా అది మారలేదు. ఓకేనా? ఇంకా వేరే డొమైన్‌లోనే ఉంది. ఓకేనా? ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. 1 సెకండ్. సో, రిఫ్రెష్ చేశాం కదా! సో, మళ్ళీ ఒకసారి 3 డాట్స్ పేజ్ సెట్టింగ్స్. సో, ఇప్పుడు చూడండి కావినో మనం యాడ్ చేసిన డొమైన్‌కి సంథింగ్ ఒక వేరే స్లాష్ వేరే డొమైన్ ఉంది కదా! ఇదే మెయిన్ డొమైన్ అంటే డైరెక్ట్‌గా కావినోవా డాట్ కామ్ ఓపెన్ చేస్తే ఏ విధంగా చేయాలో అది కూడా చూపిస్తాను చూడండి. సింపుల్‌గా ప్రెజెంట్ ఇప్పుడు మనం వర్క్ చేసింది ఏ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుందో చూడండి.
చూడండి kavinova.com/సేల్స్ అని చెప్పేసి సంథింగ్ ఒకటి ఇదొచ్చింది కదా! మెయిన్ డైరెక్ట్‌గా kavinova.com ఓపెన్ చేస్తే ఇదే వచ్చేలా చేయాలండి సింపుల్‌గా చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. ఓకేనా? సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత డొమైన్స్. ఓకేనా? సో, డొమైన్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా? ఎడిట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సో, పేజ్ యూఆర్ఎల్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. కదా! కే 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 ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది కదా! అది అది సెలెక్ట్ చేశాను కదా! కావినో డైరెక్ట్ సేల్స్. ఇదే అన్నమాట. డైరెక్ట్‌గా డిఫాల్ట్ పేజ్ అన్నమాట. క్లిక్ ఆన్ సేవ్. ఓకేనా? హోమ్ పేజ్ సక్సెస్‌ఫుల్లీ కాన్ఫిగర్డ్. ఇట్ విల్ బి ఇన్ 2 మినిట్స్. ఓకేనా? సో, ఒకసారి క్లోజ్. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఓకేనా? సో, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేశాను కదా! సో, రిఫ్రెష్ చేశాను. ఈ పేజ్ మళ్ళీ మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? సెట్టింగ్స్. సో, ఇప్పుడు సింపుల్‌గా సో, ఆల్రెడీ మనం లింక్ చేసాం కదా! సో, ఇప్పుడు ఒకసారి కొత్త ట్యాబ్‌కెళ్ళి చెక్ చేద్దాం. కొత్త ట్యాబ్‌కెళ్ళి కంట్రోల్ వి. ఇది కదా డొమైన్ డైరెక్ట్‌గా. సో, క్లిక్ ఆన్ ఇది. చూసారా? సో, డైరెక్ట్‌గా కావినోవా.com పెట్టినెంటనే సో, డైరెక్ట్‌గా మనం ఏదైతే డొమైన్ దానికి హోస్ట్ చేసామో, ఏదైతే టెంప్లేట్ మనం దానికి యాడ్ చేసామో ఇది హోస్ట్ అయిపోయింది. సింపుల్. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మనం యాడ్ చేసిన డొమైన్‌కి ఫన్నెల్స్ ఏవేవి ఈ డొమైన్‌కి నెక్స్ట్ ఫన్నెల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? సో, ఫన్నెల్ ఎడిటింగ్ ఏంటి? సో, ఫ్లెక్సీ ఫన్నెల్స్ ఇన్ డీటెయిల్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నెక్స్ట్ వీడియోలో ఫ్లెక్సీ ఫన్నెల్ దాని కోసం చేస్తాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలన్నా, ఫ్లెక్సీ ఫన్నెల్స్ పర్చేస్ చేసుకోవాలన్నా, నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ పెడతాను. 10% డిస్కౌంట్ వస్తది. ఓకేనా? సో, ఆ లింక్ ద్వారా మీరు సైన్ అప్ అవ్వండి. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేతే ఇంకా ఇన్ డీటెయిల్‌గా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థాంక్ యూ.